హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసి మనకి వేడివేడి అన్నంలో కానీ లేదా చపాతీలో కానీ సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుందండి. అదేనండి ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియో అయితే చూసేద్దాము. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ గుత్తొంకాయని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని దీనికి కావాల్సిన పొడిని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు వేరుశనగ పప్పును అయితే తీసుకున్నాను. వీటిని దోరగా అయితే వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి మనకి మంచి టేస్ట్ ఇవ్వడానికి గుత్తొంకాయ కర్రీకి మంచిగా సపోర్ట్ చేస్తాయండి. పల్లీలు అలానే నువ్వులు అనేవి మంచి టేస్ట్ ఇవ్వడానికి గుత్తొంకాయ కర్రీకి బాగా యూజ్ అవుతాయి. మీరు ఎప్పుడు గుత్తొంకాయ కర్రీ చేసుకున్నా కూడా ఇవి 2 ఇంగ్రీడియంట్స్ని వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి మనకి పల్లీలు ఆల్రెడీ ఇదివరగా వేగిపోయాయి, నేను పక్కకు తీసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో వచ్చేసి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా మనము వేయించుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మనం దోరగా ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని వేయించడానికి మనకి ఆయిల్ ఏం అవసరం లేదండి. మనకి జస్ట్ ప్యాన్ హీట్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కనుక హీట్ చేసుకున్నామంటే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉంటాయి. ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది కూడా మారకుండా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంగ్రీడియంట్స్ 1 బై 1 వేస్తున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క కొంచెము, అలానే లవంగాలు, ఇవన్నిటిని కూడా వేసుకొని మనము ఆల్రెడీ మనకి ప్యాన్ అనేది హీట్లో ఉంది కాబట్టి మనము వేయించుకోవాలి. అలానే ఒక ముక్క కొబ్బరి కూడా, ఎండు కొబ్బరిని కూడా తీసుకొని వేయించుకోండి. ఇవన్నీ కూడా మనకి దోరగా ఫ్రై అవ్వాలి. జస్ట్ మనం ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి జస్ట్ అలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ను కట్టేసి ఇట్లా 1/2 కప్పు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను నువ్వులు తీసుకున్నాను. అలానే వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ గసగసాలు తీసుకున్నాను. గసగసాలు అనేవి మనకి కర్రీ అనేది థిక్గా అవ్వటమే కాకుండా మంచి టేస్ట్ ఇవ్వడానికి అయితే గసగసాలు అయితే మనకి బాగా యూజ్ అవుతాయండి. మనము ఏ మసాలా రెసిపీ చేసినా కూడా దాంట్లో గసగసాలు వేసామంటే దాని ఫ్లేవరే వేరండి. మీరు చికెన్ కర్రీ చేసుకున్నా, మటన్ కర్రీ చేసుకున్నా కూడా గసగసాలని తప్పకుండా యూజ్ చేయండి. 1/2 టేబుల్ యూజ్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా ప్యాన్ కట్ చేసిన తర్వాత మనము వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మన కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయలండి. ఇక్కడ వంకాయలు అనేవి నేను సాల్ట్ వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాము. మనం డైరెక్ట్గా కట్ చేసి ఆయిల్లో వేసే కన్నా కూడా ఇలా వాటర్ తీసుకొని వాటర్లో కళ్ళుప్పు వేసి కొంచెం సేపు మనం కట్ చేసి దాంట్లో వేస్తూ ఉన్నామంటే అవి కూడా కండ్రెక్కకుండా మనకి మంచి టేస్ట్గా ఉంటాయి. సో నేను అదే ప్రాసెస్లో ఇక్కడ వంకాయని 4 పక్కల చీలికల్లాగా కట్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని దీంట్లోకి మనము ఇన్సర్ట్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దానికోసం నేను 4 పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో అయితే డిప్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వంకాయల్ని పక్కన పెట్టకుండా సాల్ట్ వాటర్లో అయితే డిప్ చేయండి. అప్పుడు మనకి వంకాయల టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. అదేవిధంగా అన్ని వంకాయలు అయితే ఇక్కడ కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ చల్లార్చుకోవడానికి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఆల్రెడీ చల్లారిపోయాయి మనకి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాము. చూసారు కదా, నేను ఆల్రెడీ మిక్సీ ఆడించాను. ఈ విధంగా మనకి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని వచ్చేసి మనం వంకాయల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 తీసుకొని నీట్గా మనం వాటిల్లోకి డిప్ చేసుకున్నామంటే మనకి వంకాయ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి గుత్తొంకాయ కర్రీ అయితే. గుత్తొంకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు ఉండరు. వంకాయ అనేది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంతే టేస్ట్ కూడా ఉంటుంది, ఎంతో ఈజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధంగా వచ్చేసి 1 బై 1 తీసుకొని అన్నిటికీ 4 పక్కల కూడా మనం ఏ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసుకుందాము. మిగిలిన పౌడర్ని
పక్కన పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుందాము. అది కూడా నేను ఎలా యాడ్ చేస్తానో కూడా నేను మీకు ఈ విజువల్లో చూపిస్తానండి. ఈ విధంగా మొత్తానికి కూడా నేను 1 by 1 తీసుకొని నీట్గా యాడ్ చేసుకున్నాను. మీరు వంకాయలను అయితే వాటర్లోనే ఉంచండి, పక్కకు తీసి పెట్టొద్దు. వాటర్లోనే 1 by 1 తీసుకొని ఈ విధంగా మీరు దాంట్లో కనుక ఈ పౌడర్ని పెట్టుకున్నారంటే వంకాయలు కూడా పాడవకుండా ఉంటాయి. మనం 1 by 1 ఈ విధంగా పెట్టుకున్నా కొంచెం లేట్ అయినా కూడా మనకి వంకాయలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నిట్లోకి అయితే పెట్టేసుకున్నాము. మనకి మిగిలిన ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాము, తర్వాత యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి. దీంట్లో కూడా వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అలాంటివి కొన్ని యాడ్ చేసుకుందాం. పోపు దినుసులని యాడ్ చేసుకుందాము. మీకు కావాలంటే పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వీటిలో పొడువులు వేసాము, మనం దీంట్లో కూడా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనకి ఇక్కడైతే పోపు అనేది రెడీ అవుతుంది, చూస్తున్నారు కదా. ఆయిల్ హీట్ అవ్వగానే ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon ఆవాలను కూడా యాడ్ చేసుకొని, ఆవాలు అనేవి చిటపట అన్నాయంటే మనకి కర్రీకి టేస్ట్ అనేది ఆయిల్లోకి ఆవాల ఫ్లేవర్ అనేది దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనకి ఆవాలు అనేవి చిటపటలాడాలి, అందుకని ఆయిల్ అనేది మనకి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆవాలు కూడా మనకి డీప్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ డిప్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకుందాము. ఇదే ఆయిల్లో వచ్చేసి నేను ఇక్కడ కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. పసుపు అనేది మనము ఆయిల్లోనే వేయటం వల్ల మనకి పసుపు వాసన అనేది రాకుండా మంచిగా ఉంటుంది. కరివేపాకును కూడా లాస్ట్లో వేశాను. ఇది కూడా మనకి ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న వంకాయలను అయితే 1 by 1 అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మనకి లో ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఎందుకంటే మనము దీంట్లోకి పొడి అయితే డిప్ చేసాం కాబట్టి పొడి అనేది మనకి ఎక్కువ హీట్ వల్ల, ఓవర్ హీట్ వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినవి కాబట్టి వంకాయలు మనకి చాలా ఈజీగానే మగ్గిపోతాయి. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే ఈ గుత్తి వంకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టాను కదా, తీసి చూద్దాము. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వంకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. సగం వరకు అయితే కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం పిండుకొని ఆ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము. విడిగా ఇంకా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పొడులకి తోడు మనకి కొంచెం పులుపు యాడ్ చేసామంటే గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసినాక కొంచెం సేపు ఒక అయితే ఉడకనివ్వండి. అప్పుడే వచ్చేసి మనకి చింతపండు రసం అయితే ఉడుకుతుంది, ఎందుకంటే పచ్చరసం పోసాం కదా. ఇప్పుడు వచ్చేసి మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇందాక పొడి చేసేటప్పుడు కూడా సాల్ట్ అయితే వేయలేదు, ఇప్పుడు సాల్ట్ అనేది కూడా వేసి కొంచెం ఆ వాటర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. మనకి చింతపండు రసం కూడా మొత్తం కాగిపోయేటప్పటికి మనకి వంకాయలు కూడా మనకి బాగా ఉడికిపోతాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత ఇదిగా మనకి వంకాయలు అయితే రెడీ అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా నిదానంగా కుక్ చేసుకున్నామంటే మనం వేసిన పొడి కూడా మనకి టేస్ట్ మారకుండా, ఓవర్ బాయిల్ అవ్వకుండా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనమైతే ఒక ఉడకైతే రానిద్దాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఈ పొడిని కూడా దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు మనము కనుక ఉడికించామంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం పొడి వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వాటర్లోకి డిప్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ అయితే ఆల్మోస్ట్ పైకి వస్తుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 5 minutesలో మనము ఆపేయచ్చు ఒక ఉడికినాక, ఎందుకంటే ఇప్పుడే మనం పొడి యాడ్ చేసాం కాబట్టి అది కొంచెం మనకి థిక్గా దగ్గరకు వస్తుంది కర్రీ అనేది. సో అలా రావడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. వాటరీ కాకుండా గుత్తుగా మనకి అన్నంలోకి అలానే చపాతీల్లో కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మీకు చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కర్రీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. ఆ హీట్కే మనకి కొత్తిమీర అయితే మగ్గిపోతుంది. ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
మీరు చపాతీలో కావాలన్నా కూడా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. చూసారు కదా ఎంతో సింపుల్గా మనం గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే నేను చూపించాను. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. చూసారు కదా ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి అయితే కర్రీని తీసుకుంటున్నాను. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఈవినింగ్ వరకు ఉంటుంది. మనకి నైట్ చపాతీలో కావాలన్నా రోటీస్లో కావాలన్నా కూడా తినవచ్చు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మనము లంచ్లో కూడా తినొచ్చు. ఇప్పుడైతే నేను వచ్చేసి లంచ్లోకి వేడివేడి అన్నంలోకి అయితే ఈ గుత్తొంకాయ కర్రీని సర్వ్ చేసుకొని అయితే తినబోతున్నాను. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని గుత్తొంకాయ కర్రీ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవే కాదు మన ఛానల్లో వచ్చేసి బ్యూటీ రిలేటెడ్ అలానే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. అలానే హెయిర్కి సంబంధించిన టిప్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటివి మన ఛానల్లో అయితే ఉంటాయి. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. తప్పకుండా మీకు నచ్చితే కనుక లైక్ చేయటము అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.